హాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, తన యొక్క తల్లి ఎంతగా తపన పడుతుందో ఆ అబ్బాయిని నవ్వించడానికి. తను డ్యాన్స్ వేస్తూ నవ్వించడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది, హ్యాపీగా ఉంచడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. చాలామంది చుట్టూ ఉన్న ప్రదేశాలను కూడా ఎంజాయ్ చేయలేకుండా బిజీ అంటూ వాళ్ళ యొక్క హెల్త్ పోగొట్టుకుంటూ, సో డబ్బు సంపాదన వేటలో హెల్త్ని పోగొట్టుకుంటున్నారు. రెండింటినీ గమనించాలి, రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. హెల్త్ కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైము డబ్బులు కూడా ఎర్న్ చేయాలి. నేను డబ్బులు ఏం చేయొద్దు అని నేను అనలేదు, కాకపోతే డబ్బులు కూడా బ్యాలెన్స్ చేస్తూ హెల్త్ను కూడా బ్యాలెన్స్ చేస్తూ రెండు సమానంగా చూస్తూ ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ 50s, 60s పిల్లలు సంపాదించిన ధనం కూడా మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాంతోపాటు సరిగ్గా ఆరోగ్యంగా ఉండలేనప్పుడు వాళ్ళు టెన్షన్ పడతారు, వాళ్ళ టైము, వాళ్ళ మనీ, దాంతోపాటు ఎనర్జీ. ఇప్పుడు ఏదైతే పెడుతున్నామో ఆ ఎనర్జీని సమానంగా చూసుకుంటూ హెల్త్కి కూడా కాపాడుకుంటూ ఆ డబ్బులు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, హెల్త్కి ఎంత పెట్టాలి అనేది కూడా, హెల్త్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే, ఇది గుర్తుపట్టాలా. చాలామంది ఇది చేయట్లేదు. సో నేనైతే మంచి ఆహార అలవాట్లు కలిగి ఉన్నాను అంటారే కానీ టయాన్ని బ్యాలెన్స్ చేయరు. టైం లేదు అంటారు. ఆ టైము శరీరానికి పెట్టకపోతే దేనికి పెట్టాలి బాస్, చెప్పండి? అవునా కాదా? దీన్ని ఒప్పుకుంటారా లేదా? సో ఈ యొక్క వీడియో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ వీడియోను మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. చూడండి ఆ తల్లి ప్రేమ ఎలా ఉంటుంది ఏమనేది, అబ్బాయి కోసం ఎంత తపన పడుతుంది కదా. ఓకేనా? బాయ్.